So today's class is SQL Basics class number 4 అమ్మారు. సో ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, సి ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద కన్స్ట్రైంట్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో మనం ఈరోజు కన్స్ట్రైంట్స్ కోసం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎస్టర్డేస్ క్లాస్లో కన్స్ట్రైంట్స్ కోసం మనం రఫ్గా మాట్లాడుకున్నాం 5-10 minutes. సో ఏం మాట్లాడుకున్నాం చూడమా, కన్స్ట్రైంట్స్ ఆర్ యూస్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి? కన్స్ట్రైంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలిడ్ డేటా? వ్యాలిడ్ డేటా అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఒక ఎంప్లాయీ తలక ఏజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 years ఇచ్చారు, లేదా ఎంప్లాయీ ఏజ్ అనేది 300 years ఇచ్చారు. సో దట్ ఈస్ ఇన్వాలిడ్ డేటా. ఏ ఎంప్లాయీకి కూడా 200 years లేదా 300 years అనేది ఉండదు. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్ డేటా. సో లేదా ఎంప్లాయీ నెంబర్ అనేది సేమ్ ఎంప్లాయీ నెంబర్ 2-3 ఎంప్లాయీస్కి మీరు అసైన్ చేశారు, అది కూడా రాంగ్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 అనేది మీరు 2-3 ఎంప్లాయీస్కి సేమ్ నెంబర్ ఇచ్చారనుకోండి, అది కూడా ఇన్వాలిడ్ డేటా అవుతుంది. సో అలా టేబుల్లో ఇన్వాలిడ్ డేటా లేకుండా ఒక టేబుల్లో వ్యాలిడ్ డేటాని మాత్రమే మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్స్ ఎన్ని రకాలమ్మా? వీ హ్యావ్ 6 types ఆఫ్ కన్స్ట్రైంట్స్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో ఎండింగ్లో మనం ఆ లిస్ట్ కూడా రాసుకున్నామా. 6 types ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఏంటంటే లిస్ట్ రాసాను చూడండి. యూనిక్. మీ ఈరోజు ఇదేమి నోట్స్ రాయాల్సిన పని లేదమ్మా, మన జీ డ్రైవ్ లింక్ మీకు ఇస్తాను. సో యూ కెన్ యాక్సెస్ దిస్ నోట్స్. ఈ నోట్స్ అంతా కూడా మీరు మన జీ డ్రైవ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ వినండి సరిపోతుంది. సో లిస్ట్ ఏంటమ్మా? కన్స్ట్రైంట్స్ ఒక లిస్ట్. యూనిక్ అనేది ఒకటి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటమ్మా? నాట్ నల్. నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ. ప్రైమరీ కీ మళ్ళీ 2 types అమ్మా. సింపుల్ ప్రైమరీ కీ అనేది ఉంటుంది, కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఉంటుంది. ఈరోజు క్లాస్లో మనం ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. సో ఏంటంటే నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ, అండ్ నెంబర్ 4 చెక్ కన్స్ట్రైంట్, అండ్ నెంబర్ 5 default constraint, and number 6 foreign key constraint. టోటల్గా ఇవి 6 types ఆఫ్ కన్స్ట్రైంట్స్. 1 by 1 మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వన్ ఏముంది చూడండి, ద ఫస్ట్ వన్ ఈస్ ద యూనిక్ కన్స్ట్రైంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ యూనిక్? మా యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ జనరల్గా యూనిక్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ అలౌ ద డూప్లికేట్స్. యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ షుడ్ నాట్ అలౌ డూప్లికేట్స్ని అలౌ చేయదాం. డూప్లికేట్స్ అంటే అర్థం ఏంటమ్మా? చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 ఉంది, మీరు ఎంప్లాయీ నెంబర్ 1 2 times ఇవ్వడానికి ట్రై చేస్తే ఇట్ విల్ నాట్ అలౌ, మిమ్మల్ని అలౌ చేయదు. ఓకే, సో దట్స్ వై ఇక్కడ మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడే చూడండి, ఎంప్లాయీ నెంబర్కి మనం కన్స్ట్రైంట్, ఏ కన్స్ట్రైంట్ అమ్మా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు? యూనిక్ అనే కన్స్ట్రైంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో కన్స్ట్రైంట్ ఎలా యాడ్ చేస్తాం? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దట్? సే ఆఫ్టర్ ద డేటా టైప్, మనం డేటా టైప్ రాసిన తర్వాత మన కాలం రాస్తాం, కాలం తర్వాత కాలంకి సంబంధించిన డేటా టైప్ రాస్తాం. ఆఫ్టర్ ద డేటా టైప్ యూ నీడ్ టు యాడ్ యువర్ కన్స్ట్రైంట్. డేటా టైప్ తర్వాత మీరు మీ కన్స్ట్రైంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కన్స్ట్రైంట్కి సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. కన్స్ట్రైంట్ స్పేస్ ఇచ్చి ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. కన్స్ట్రైంట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టం. అది అక్కడ మీరు ఏబిసి అని ఇస్తారా, XYZ అని ఇస్తారా, రమేష్ అని ఇస్తారా, సురేష్ అని ఇస్తారా, మీ ఇష్టం. యూ కెన్ గివ్ ఎనీ కన్స్ట్రైంట్ నేమ్ ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. బట్ యూ నీడ్ టు గివ్ ఏ మీనింగ్ఫుల్ కన్స్ట్రైంట్ నేమ్ ఎప్పుడు కూడా మీనింగ్ఫుల్గా ఉండేటట్టు ఇవ్వాలి. వై? బికాస్ సో రేపొద్దున ఎప్పుడైనా మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ యూనిక్ కన్స్ట్రైంట్లో మీకు ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్లో అదేం మీకు డిస్ప్లే చేస్తుందంటే ఈ కన్స్ట్రైంట్ నేమ్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ రాస్తారో దిస్ నేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఎర్రర్ మెసేజ్లో మనకి నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ నేమ్ ఓన్లీ యూ నీడ్ టు ఐడెంటిఫై వేర్ ఈస్ ద ప్రాబ్లం. ఈ నేమ్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ కన్స్ట్రైంట్ నేమ్ మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది, బట్ మీనింగ్ఫుల్గా ఉండే కన్స్ట్రైంట్ నేమ్ అనేది ఇవ్వండి. సో ప్రజెంట్ మనం యూనిక్ కన్స్ట్రైంట్ కదమ్మా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్స్ వై మీనింగ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను uni_constraint అని ఇచ్చాను. uni_constraint మీ ఇష్టం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నేమ్స్లో ఎప్పుడు కూడా స్పేసెస్ని అలౌ చేయదమ్మా.
నేమ్, అది ఏ నేమ్ అవనివ్వండి, అది టేబుల్ నేమ్ కానివ్వండి, డేటాబేస్ నేమ్ కానివ్వండి, కాలం నేమ్ కానివ్వండి, లేదా మీ కన్స్ట్రెంట్ నేమ్ కానివ్వండి. సో ఎనీ నేమ్స్, ఎక్కడ కూడా నేమ్స్ రాసేటప్పుడు స్పేసెస్ అనేది అలౌ చేయదు. సో ఇక్కడ మీరు ఏదైనా పేరు మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ తీసుకోండి, బట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్, స్పేసెస్ అలౌ చేయదు. ఓకే, నెక్స్ట్ సో సింటాక్స్ ఏం చెప్పుకున్నామా, కన్స్ట్రైంట్, the name of the constraint, the last one is type of the constraint. Last one ఏంటమ్మా, type of the constraint. So ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా, how many types of constraints we have? లిస్ట్ చెప్పుకున్నాం కదా, 6 types of constraints. సో ఆ 6 types of constraints లో ప్రజెంట్ మనం ఏ కన్స్ట్రాంట్ కోసం మాట్లాడుకుంటున్నామా, ప్రజెంట్లీ వీఆర్ వర్కింగ్ విత్ యూనిక్ కన్స్ట్రాంట్. సో యూ నీడ్ టు రైట్ ద కన్స్ట్రాంట్ టైప్ ఈస్ యూనిక్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ టేబుల్ ఇలా క్రియేట్ అయిన తర్వాత టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము. సో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 అని ఇవ్వండి. ఓకే, ఇట్ ఈస్ గుడ్, ఇది బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎంప్లాయీ నెంబర్ 1 అనేది సెకండ్ టైం రిపీట్ చేయండి. ఇఫ్ యూ రిపీట్ ఇట్ దెన్ ఇట్ విల్ బి ఫెయిల్యూర్. ఇది మీకు వర్క్ అవ్వదమ్మా. ఎందుకు వర్క్ అవ్వదు, రీజన్ ఏంటమ్మా, యూనిక్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు, బట్ ఇట్ విల్ అలౌ ద నల్ వాల్యూస్. డూప్లికేట్ని అలౌ చేయదు, బట్ దేన్ని అలౌ చేస్తుందమో, నల్ వాల్యూని అలౌ చేస్తుంది. మరి నల్ వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేయగలుగుతారు, హౌ కెన్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ నల్? ఎంప్లాయీ నెంబర్ని నల్ చేయాలి అంటే ఏం చేద్దామా అంటే, డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు యూ నీడ్ టు స్కిప్ ద ఎంప్లాయీ నెంబర్. డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేసి డేటాని ఇన్సర్ట్ చేద్దాం. అప్పుడు ఆ ఇన్సర్షన్ ఏమంటారమ్మా, ఇంప్లిసిట్ అని కాకుండా మనం దాన్ని ఏమని పిలుస్తాం, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. మేబీ ఒక 2 days బ్యాక్ మనం మాట్లాడుకున్నాము వాట్ ఈస్ ద ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సో ఈ పైన మనం రాసిన ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఇది ఇంప్లిసిట్ ఇన్సర్షన్. సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో వీఆర్ గివింగ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్. మీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్కి కూడా సేమ్ ఆర్డర్లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తే అది ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటున్నాం. అలా కాకుండా మీరు ఏదైనా ఒక కాలమ్ని స్కిప్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు వెళ్ళేదాన్ని ఏమంటామా, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటాం. అంతా సేమ్ పైన ఎలా రాశారో అలానే ఉంటుందమ్మా. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి, ఇంటూ అనేది ఆప్షనల్ అమ్మా. INTO2 ఇంటూ అని ఉంది కదా, ఇన్సర్ట్ ఇంటూ అనేది ఆప్షనల్. ఇంటూ రాసినా మీ ఇష్టమే, రాయకపోయినా మీ ఇష్టం. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమని అంటే, సార్ ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో ఇంటూ రాయాలి, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో ఇంటూ రాయకూడదా అని అడుగుతారు. అదేం లేదమ్మా, అది ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అయినా లేదా ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అయినా ఎక్కడైనా కూడా ఇంటూ అనేది ఆప్షనల్. ఇంటూ రాసినా మీ ఇష్టమే, ఇంటూ అనేది రాయకపోయినా కూడా మీ ఇష్టమే. దట్ ఈస్ యువర్ విష్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి. ఆఫ్టర్ ద ఈఎంపి తర్వాత బ్రాకెట్లో మనం ఏ కాలమ్స్కి అయితే డేటాని సప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ నేమ్స్ ఎంటర్ చేస్తాము. సో టుడే I want to insert the data for employee name and I want to insert the data for employee age. Employee name, employee age. Remaining అంతా సేమ్ వాల్యూస్. సో యూ కెన్ గివ్ ఎనీ వాల్యూస్. ఇక్కడ మనం నేమ్ ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్లోనే ఇస్తాం కదమ్మా, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో నేమ్ ఇచ్చాను, నేమ్ తర్వాత ఏజ్ అనేది ఇచ్చాను. ఇక్కడ మనం దేన్ని స్కిప్ చేస్తామా, వైల్ ఇన్సర్టింగ్ ద డేటా వి స్కిప్డ్ ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేసాం. సో స్కిప్ చేస్తే అది పాస్ అయిందా లేదా అంటే ఎస్ ఇట్ ఈస్ పాస్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూనిక్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు, బట్ దేన్ని అలౌ చేస్తుందమ్మా, నల్ వాల్యూని అలౌ చేస్తుంది. చూడండి ఇక్కడ మనం ఎంప్లాయీ నెంబర్ని నల్ చేసాం, ఓన్లీ ఎంప్లాయీ నేమ్ ఇన్సర్ట్ చేసాం, ఎంప్లాయీ ఏజ్ ఇన్సర్ట్ చేసాం, ఎంప్లాయీ నెంబర్ని ఇన్సర్ట్ చేయలేదు. వి మేక్ ఇట్ యాజ్ ఎ నల్. ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. సో ఒకసారి నేను మీకు ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి. ఐల్ డూ ఇట్. నేను ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. మీరైతే ఇలా కాపీ పేస్ట్ చేయొద్దమ్మా, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు టైప్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏమైనా ఇష్యూస్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మన 10:40 క్లాస్లో రండి. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ టేబుల్ ఈఎంపి అని చెప్పి ఈ టేబుల్ని ఇలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ట్రై చేస్తే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది చూడమ్మా. ఎర్రర్ ఎప్పుడు కూడా మనకి ఎర్రర్ రాగానే కంగారు పడకూడదమ్మా. ఎర్రర్ ఏంటనేది మనం జాగ్రత్తగా చదవాలి. సో ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది చూడమ్మా, there is already an object named EMP in the database. మన డేటాబేస్ ఏంటమ్మా, బ్యాంక్ అనే డేటాబేస్లో ఆల్రెడీ ఈఎంపి అనే టేబుల్ అవైలబుల్గా ఉంది అంటుందమ్మా. ఆల్రెడీ ఈఎంపి ఉంటుండగా అగైన్ యూ కెనాట్ క్రియేట్ ఏ ఈఎంపి. మనం ప్రీవియస్గా ఉన్న ఈఎంపిని డ్రాప్ చేద్దాం. హౌ టు డ్రాప్ ద టేబుల్,
ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాము డ్రాప్ టేబుల్, ద టేబుల్ నేమ్. వాట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్? ద టేబుల్ నేమ్ ఈస్ ఈఎంపి. డ్రాప్ టేబుల్ ఈఎంపి అంటే ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన ఈఎంపి టేబుల్ని పర్మనెంట్గా డ్రాప్ చేసాము. సో నౌ యూ కెన్ క్రియేట్ యువర్ టేబుల్ ఈఎంపి. ఈఎంపిని క్రియేట్ చేసిన ఎంప్లాయీ నెంబర్కి మనం ఇచ్చిన కన్స్ట్రెంట్ ఏంటమ్మా? ఇక్కడ చూడొచ్చు మీరు, కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్, ద లాస్ట్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. టైప్ ఏమి ఇచ్చామా? ఇక్కడ యూనిక్ అనే కన్స్ట్రెంట్ ఇచ్చాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడమ్మా, డేటాని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా. ఓకే, 1 row ఈస్ ఎఫెక్టెడ్ అని చెప్పి మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో అగైన్ సెకండ్, మరి డేటా ఇన్సర్ట్ అయిందా లేదా మీరు చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయొచ్చమ్మా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. రైట్. సో ఇక్కడ చూడండి 1 రికార్డ్ అనేది మనకి సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. ఎంప్లాయీ నెంబర్ 1, వాడి నేమ్ శ్రీను, ఎంప్లాయీ తలక ఏజ్ 20 years. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎంప్లాయీ సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. బట్ ప్రాబ్లం ఏంటమ్మా? ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 1 అనేది 2 times ఇస్తున్నాను. ఎంప్లాయీ నెంబర్ 1 అనేది డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్గా మీకు ఒక ఎర్రర్ రైజ్ అయిందమ్మా. ఎర్రర్లో మీకు ఏం కనిపిస్తుందని చెప్పానమ్మా? పైన కన్స్ట్రెంట్కి మీరు ఏదైతే ఇక్కడ నేమ్ ఇచ్చారో, వాట్ ఎవర్ ద నేమ్ గివెన్ టు యువర్ కన్స్ట్రెంట్, ఆ నేమ్ అనేది మీకు ఎర్రర్లో కనిపిస్తుంది. సో ఆ నేమ్ని బేస్ చేసుకొని మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అంటే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం విత్ యూనిక్ కన్స్ట్రెంట్, అంటే ఈ లైన్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే మనకి తర్వాత ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. సో చూడము, ఇప్పుడు ఈ రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా చూద్దాం. ఆ రాజు అనే రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. ఎలా చూస్తామో? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళి రాజు ఇన్సర్ట్ అయిందేమో చూడమా? లేదు, స్టిల్ నెంబర్ 1 ఉన్నాడు, శ్రీను ఉన్నాడు, రాజు ఇన్సర్ట్ అవ్వలేదు. ఎందుకమ్మా? డూప్లికేట్ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే అలౌ చేయట్లేదు. నౌ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ నల్. ఎంప్లాయీ నెంబర్ని నల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఎస్, ఎంప్లాయీ నెంబర్ నల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తున్నామా? మరి డేటా ఇన్సర్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం పైకి వెళ్ళి. ఎస్, చూడమ్మా, ఎంప్లాయీ నెంబర్లో డూప్లికేట్ ఇస్తే తీసుకోలేదు, బట్ నల్ వాల్యూ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది. రైట్ అమ్మా, ఇది మనకి యూనిక్ అనే కన్స్టెంట్ కోసం. మీరు నోట్స్ ఏం రాయాల్సిన పని లేదమ్మా, ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే డ్రాప్ కన్స్ట్రెంట్. సో మీరు పెట్టినటువంటి కన్స్ట్రెంట్ని మీరు మళ్ళీ రిమూవ్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ రిమూవ్ ఇట్. దేన్ని బేస్ చేసుకొని కన్స్ట్రెంట్ రిమూవ్ చేయగలుగుతామా? వీ కెన్ రిమూవ్ ద కన్స్ట్రెంట్ బేస్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఓన్లీ. సో ఇక్కడ మీరు కన్స్ట్రెంట్ నేమ్ ఏదైతే ఇచ్చారో కన్స్ట్రెంట్ నేమ్ని బేస్ చేసుకొని మీరు దాన్ని డ్రాప్ చేయొచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి, డ్రాప్ కన్స్ట్రెంట్ అనేది ఎలా రాసానో ఒకసారి చూడమ్మా. ఆల్టర్ టేబుల్ ఈఎంపి. ఆల్రెడీ ఎస్టర్డే మనం ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ చూసాం కదమ్మా. ఆల్టర్ టేబుల్ ఈఎంపి దాని కంటిన్యూషన్ మీరు డ్రాప్ కన్స్ట్రెంట్ అంటే ఓన్లీ డ్రాప్ కన్స్ట్రెంట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వదమ్మా. ఓన్లీ డ్రాప్ కన్స్ట్రెంట్ ఒకటే రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. కంపల్సరీ దాని ముందర లైన్లో మీకు ఏముండాలి? ఆల్టర్ టేబుల్ అనేది ఉండాలి. ఆల్టర్ టేబుల్ ఈఎంపి కంటిన్యూషన్ మీకు డ్రాప్ కన్స్ట్రెంట్ అనేది ఉండాలి. ఓకే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సింగిల్ లైన్ రాస్తారు, వర్క్ అవ్వడం లేదండి అంటారు. సో వితౌట్ ఆల్టర్ టేబుల్ డ్రాప్ కన్స్ట్రెంట్ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆల్టర్ టేబుల్ ఈఎంపి డ్రాప్ కన్స్ట్రెంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. సో టాప్లో మీకు ఏదైతే నేమ్ మనం రాసామో అదే నేమ్తో మనం ఆ కన్స్ట్రెంట్ని డ్రాప్ చేయొచ్చు. సో ఆఫ్టర్ డ్రాపింగ్ ద కన్స్ట్రెంట్ ఇంకా మీకు ఆ రూల్ పనిచేస్తుందా అంటే జస్ట్ యు ఆర్ రిమూవింగ్ ద రూల్, వాట్ ఎవర్ ద రూల్ యూ గివెన్ ఇన్ దట్ కన్స్ట్రెంట్. ఆ కన్స్ట్రెంట్లో మీరు ఏదైతే రూల్ పెట్టారో ఆ రూల్ అనేది మీరు రిమూవ్ చేస్తున్నట్టు. అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. సే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద కన్స్ట్రెంట్. కన్స్ట్రెంట్ని రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఆల్టర్ టేబుల్ ఈఎంపి అని చెప్పి డ్రాప్ కన్స్ట్రెంట్. మరి డ్రాప్ అయిందా లేదా మీకు తెలియాలి కదమ్మా. అంటే మనం పెట్టిన రూల్ రిమూవ్ అయిందా లేదా మీకు తెలియాలి కదా. సో చూడండి, ఎంప్లాయీ నెంబర్ 1ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంప్లాయీ నెంబర్ 1ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, 1 row ఈజ్ ఎఫెక్టెడ్. సో దట్ మీన్స్ అది డూప్లికేట్ తీసుకుందాము.
సో డూప్లికేట్ ఎందుకు తీసుకుంది చూడండి, ఎంప్లాయీ నెంబర్ 1 2 టైమ్స్ తీసుకుంది. ఎందుకమ్మా డూప్లికేట్ తీసుకుంది? మనం ఏం చేసాం, మనం ఏదైతే కన్స్ట్రెంట్ పెట్టామో ఆ కన్స్ట్రెంట్ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసామో డ్రాప్ చేసాం. సో దేన్ని బేస్ చేసుకొని డ్రాప్ చేశారు? బేస్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. ఓకే ఫైన్. ఇప్పటి వరకు మనం ఓన్లీ ఒక కన్స్ట్రెంట్ కోసం మాత్రమే మాట్లాడుకున్నాము. టిల్ నౌ వి డిస్కస్డ్ ఓన్లీ one constraint. Now coming to the second constraint, the second constraint is not null. Not null. ఓకే, మీ నాట్ నల్ అనేది ఏ కేసులో అయినా రాయొచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, నాట్ నల్ కంపల్సరీ అప్పర్లో రాయాలా లేదా బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్లో రాయాలా, ఇలాంటి డౌట్స్ ఉంటాయమ్మా చాలా మందికి. అదేం లేదమ్మా, నాట్ నల్ మీరు ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమే. కాకపోతే నాట్కి నల్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. మా ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఎప్పుడైనా నాట్ నల్ రాసేటప్పుడు నాట్ నల్ ఏ కేసులో అయినా రాసుకోండి, మీ ఇష్టమే. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ నాట్కి నల్కి మధ్యలో ఒక సింగిల్ స్పేస్ ఉంటుంది, ఇది మర్చిపోకూడదు. ఓకే రైట్. సో ఐ వాంట్ టు క్రియేట్ అ టేబుల్. ఈఎంపీని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఉన్న ఈఎంపీని డ్రాప్ చేసి మనం మళ్ళీ కొత్తగా ఒక ఈఎంపీని క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్. సో ఎంప్లాయీ నెంబర్లో చూడమా కన్స్ట్రైంట్, కన్స్ట్రైంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్. మన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కదా, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ వితౌట్ ఎనీ స్పేసెస్. స్పేసెస్ లేకుండా మీరు ఏదైనా ఒక కన్స్ట్రైంట్ నేమ్ ఇవ్వచ్చు, మీనింగ్ఫుల్గా ఉండే నేమ్. సో నేనేమి ఇచ్చాను చూడమ్మా, నాట్ నల్ అండర్స్కోర్ కన్స్ట్రైంట్ అని ఇచ్చానమ్మా. సో కన్స్ట్రైంట్ నేమ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కడా స్పేసెస్ ఉండకూడదు. కన్స్ట్రైంట్ నేమ్ ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా స్పేసెస్ ఉండకూడదు. వితౌట్ స్పేసెస్ వీ నీడ్ టు గివ్ ద నేమ్. ఏ నేమ్ ఇచ్చినా తీసుకుంటుంది, మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ ఇవ్వండి. లాస్ట్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రైంట్. సో కన్స్ట్రైంట్ టైప్ ఏమి ఇచ్చాను చూడము, ఇక్కడ నాట్ నల్. టోటల్గా మనం 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఆల్రెడీ యూనిక్ కన్స్ట్రైంట్ చూసాం, దీన్ని నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటున్నాం. నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే అలాగా అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూ. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూ. ఇది డూప్లికేట్స్ని అలౌ చేస్తుందా అంటే ఎస్, ఇట్ విల్ అలౌ ద డూప్లికేట్స్. చూడము ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ పైన మనం నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ యాడ్ చేసాం. సో డూప్లికేట్ ఇవ్వడానికి ట్రై చేయండి అమ్మా. ఎంప్లాయీ నెంబర్ 1 అనేది 2 టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎస్, ఇట్ విల్ యాక్సెప్ట్. అంటే ఇది డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. బట్ దేన్ని అలౌ చేయదమ్మా, ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూస్. నల్ వాల్యూని అలౌ చేయదు. నల్ వాల్యూని మీరు ఎలా ఇన్సర్ట్ చేస్తారమ్మా, నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో మనం ఏం చేస్తామా, టేబుల్ నేమ్ తర్వాత బ్రాకెట్స్ తీసుకొని బ్రాకెట్స్లో మీరు ఏ కాలమ్స్కి అయితే డేటా సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ మాత్రమే రాస్తామా. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఏజ్ అనేది మనం రాస్తున్నాం. ఓన్లీ ఐ వాంట్ టు సప్లై ద డేటా ఫర్ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఏజ్. ఆ రెండింటికి మాత్రమే డేటా సప్లై చేసాం. సో మనం ఎంప్లాయీ నెంబర్కి డేటాని సప్లై చేయలేదు. వై బికాజ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ నల్. ఎంప్లాయీ నెంబర్ని నల్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూడండి, ఇది ఏమైందమ్మా, ఫెయిల్. ఇది ఫెయిల్ అవుతుంది. వై బికాజ్ ఇక్కడ మనం నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ యాడ్ చేసాం కదా. నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ నల్ వాల్యూస్ని అలౌ చేయదు. ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ, బట్ ఇట్ విల్ అలౌ ద డూప్లికేట్ వాల్యూ. డూప్లికేట్ని అలౌ చేస్తుంది, బట్ నల్ వాల్యూని అలౌ చేయదు. ఇది కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ని మనం డ్రాప్ చేయాలి. సో హౌ టు డ్రాప్ యువర్ టేబుల్, డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంటమ్మా, ఈఎంపీ కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్గా రాసిన ఈఎంపీ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాం. ఆఫ్టర్ డ్రాపింగ్ ద టేబుల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ టేబుల్. కొత్తగా టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను విత్ నాట్ నల్ కన్స్ట్రైంట్. రైట్, ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 1 ఫస్ట్ టైం ఇచ్చాను, ఓకే ఇట్ ఈస్ గుడ్. మళ్ళీ ఎంప్లాయీ నెంబర్ 1 సెకండ్ టైం మళ్ళీ ఇస్తున్నానమ్మా, ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. డూప్లికేట్స్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నామా. బట్ నల్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఏజ్. ఐ వాంట్ టు స్కిప్ ద ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. మనకి ఎగ్జిక్యూట్ కాదు, ఇది నల్ వాల్యూస్ని అలౌ చేయదు. సో ఇప్పటివరకు మనం ఒక 2 కన్స్ట్రైంట్స్ చూసాము. యూనిక్ అనేది చూసాం, నాట్ నల్ అనేది చూసాం. సో నౌ కమింగ్ టు ద థర్డ్ కన్స్ట్రైంట్, ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం, మన యూట్యూబ్లో మన క్లాస్ చూసే వాళ్ళకి డైరెక్ట్గా చూసే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన
యూట్యూబ్ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో ఆల్ క్లాసెస్ అట్ వన్ ప్లేస్ అని చెప్పి నేను ఒక లింక్ ఇస్తున్నానమ్మా. ఆల్ ద రికార్డింగ్ క్లాసెస్ అట్ వన్ ప్లేస్ అని ఒక లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో మీకు మొత్తం మన కోర్ జావా క్లాసెస్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ సంబంధించిన మన క్లాసెస్ అండ్ క్యూఏ మన టెస్టింగ్ టూల్స్లో ఏవైతే మాన్యువల్ టెస్టింగ్ లేదా ఆటోమేషన్ టెస్టింగ్ సెలీనియం మనం ఏవైతే మాట్లాడుకుంటామో ఇవన్నీ కూడా నేను ఒక పేజ్లోనే పెట్టాను. లింక్స్ అన్నీ కూడా ఒక పేజ్లో పెట్టి ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆల్ రికార్డింగ్స్ అట్ వన్ ప్లేస్ అని. సో మనం మన ఫ్రీ క్లాసెస్లో ఏంటేంటైతే మాట్లాడుకుంటామో అవన్నీ కూడా ఒక పేజ్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ వీడియోస్ అన్నీ 1 by 1 చూడండి. వీడియోస్ ర్యాండమ్గా చూడొద్దమ్మా. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్ జావా చూడాలనుకోండి, క్లాస్ 1 నుంచి చూడండి. మధ్యలోంచి చూస్తే అర్థం కాదు. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి క్లాసెస్ ఫాలో అవుతూ వెళ్ళండి. మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఏ క్లాస్లో ప్రాబ్లం వచ్చింది లేదా ఏ కాన్సెప్ట్లో మీకు డౌట్ వచ్చింది అనేది ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. లేదా మర్చిపోతారు ఎక్కడ డౌట్ వచ్చింది అనే విషయాన్ని మీరు మర్చిపోతారు. కోర్ జావా అయితే కోర్ జావా, ఎస్క్యూఎల్ అయితే ఎస్క్యూఎల్, టెస్టింగ్ టూల్స్ అయితే టెస్టింగ్ టూల్స్. సో మీకు ఎక్కడ డౌట్ వచ్చింది, ఏ కాన్సెప్ట్లో డౌట్ వచ్చింది, రికార్డింగ్ ఒక 2 సార్లు చూడండి. రికార్డింగ్ ఒక 2 times చూసినా కూడా మీకు డౌట్ క్లియర్ అవ్వకపోతే సో దెన్ మన 10:40 క్లాస్లోకి వచ్చేయండి అమ్మ. సో డైలీ నేను 10:40కి అవైలబుల్గా ఉంటాను. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాను. సో అదేమైనా యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతుందేమో అని మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో అదేమి మనకి యూట్యూబ్లో టెలికాస్ట్ కాదు. మీకు ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా మీరు నాతో పర్సనల్గా మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. కన్స్ట్రాంట్స్ ఇష్యూకి వస్తే మనకు చూడమ్మా, ప్రైమరీకి కన్స్ట్రాంట్. సో ప్రైమరీకి కన్స్ట్రాంట్ అనేది మళ్ళీ 2 రకాలమ్మా. సింపుల్ ప్రైమరీకి అండ్ కాంపోజిట్ ప్రైమరీకి. సింపుల్ ప్రైమరీకి అంటే అర్థం ఏంటంటే ప్రైమరీకి ఆన్ ఓన్లీ 1 column. ప్రైమరీకి ఆన్ ఓన్లీ 1 column. టేబుల్లో ఒక కాలం పైన మాత్రమే మీరు ప్రైమరీకిని యాడ్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా, సింపుల్ ప్రైమరీకి అంటారు. సింపుల్ ప్రైమరీకి. అసలు ప్రైమరీకి తలక బిహేవియర్ ఏమిటి అంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్స్ అండ్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్. సో ప్రైమరీకి అనేది డూప్లికేట్ని అలౌ చేయదు, యాజ్ వెల్ యాజ్ నల్ వాల్యూని కూడా అలౌ చేయదు. రెండింటిని అలౌ చేయదమ్మా. డూప్లికేట్స్ని, నల్ వాల్యూస్ని రెండింటిని అలౌ చేయదు ప్రైమరీకి అనేది. సో చూడమ్మా, క్రియేట్ టేబుల్ ఈఎంపీని క్రియేట్ చేస్తున్నాం. సేమ్ మన ప్రీవియస్ టేబులే. కన్స్ట్రాంట్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్కి మనం కన్స్ట్రాంట్ యాడ్ చేస్తున్నాం. సో కన్స్ట్రాంట్ తలక సింటాక్స్ ఏం చెప్పుకున్నామా, కన్స్ట్రాంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రాంట్. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నేమ్ ఏం తీసుకున్నాను చూడమ్మా, pk_constraint. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ pk_constraint? పీకే అంటే నా భాషలో ఇది ప్రైమరీకి కదమ్మా. సో మీకు మీనింగ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా పీకే కన్స్ట్రాంట్ అని పెట్టాను. మీరు కావలిస్తే ప్రైమరీకి కన్స్ట్రాంట్ అని రాసుకోండి, మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీథింగ్. సో లాస్ట్ వన్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈస్ constraint, second one is the name of the constraint, the last one is the type of the constraint. సో ఎన్ని టైప్స్ అమ్మా మనకి టోటల్గా 6 types కదా. 6 typesలో ఇప్పుడు మనం థర్డ్ కేటగిరీలో ఉన్నాం. సో వాట్ ఈస్ ద థర్డ్ కేటగిరీ, ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అని రాసేటప్పుడు కంపల్సరీ ప్రైమరీ కీ ఈ రెండిటికి మధ్యలో, మా ప్రైమరీకి కీకి మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉంటుంది. బిగినర్స్ చాలా మంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారమ్మా, ఈ స్పేస్ ఇవ్వడం మర్చిపోతారు. సో ప్రైమరీకి అండ్ కీకి మధ్యలో స్పేస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ ఇది దీని తరగ అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇది మీకు నల్ వాల్యూస్ని అలౌ చేయదు, యాజ్ వెల్ యాజ్ డూప్లికేట్ వాల్యూస్ని కూడా మేము అలౌ చేయదు. ఒకసారి చూడండి, ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 అని ఇచ్చానమ్మా, ఓకే ఇట్ ఈస్ గుడ్. ఎంప్లాయీ నెంబర్ 2 అని ఇచ్చాను, ఓకే ఇట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ ఎంప్లాయీ నెంబర్ 1ని డూప్లికేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ నెంబర్ 1ని డూప్లికేట్ మళ్ళీ రెండోసారి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. డూప్లికేట్ చేస్తే అలౌ చేస్తున్నామా, నో ఇట్ విల్ నాట్ అలౌ. నెక్స్ట్ నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి ఇంప్లిసిట్లో ఇన్సర్ట్ చేయలేం కదమ్మా. యూ నీడ్ టు గో విత్ ఏ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో మీరు ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేసి డేటాని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలా ట్రై చేస్తే అలౌ చేస్తుందో చేయదు, అంటే ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్స్ అండ్ ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు, నల్ వాల్యూని కూడా అలౌ చేయదు. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్.
ఆల్రెడీ ఉన్న ఈఎంపీ టేబుల్ని డ్రాప్ చేద్దాం. డ్రాప్ టేబుల్ ఈఎంపీ, రైట్. సో మళ్ళీ కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తున్నాం విత్ ఇది కాపీ అవ్వాలి. సో కొత్తగా మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం విత్ ఏ కన్స్ట్రెంట్తో అమ్మా, విత్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. ప్రైమరీ కీ అనే కన్స్ట్రెంట్తో మనం టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఆఫ్టర్ క్రియేటింగ్ ద టేబుల్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ద డేటా. చూడమ్మా, ఎంప్లాయీ నెంబర్ 1 ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ గుడ్, ఇది బాగానే ఎగ్జిక్యూట్ అయింది. ఎంప్లాయీ నెంబర్ 2 ఇన్సర్ట్ చేస్తున్నానమ్మా. ఎంప్లాయీ నెంబర్ 2 ఇన్సర్ట్ చేస్తే ఇది కూడా మీకు సక్సెస్ఫుల్గానే ఎగ్జిక్యూట్ అయింది. ఎంప్లాయీ నెంబర్ 1ని డూప్లికేట్ చేస్తున్నాను, అంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీ నెంబర్ 1 మళ్ళీ రెండోసారి 1 ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది మనకి ఫెయిల్ అవుతుందమ్మా. పీకే కన్స్ట్రెంట్ అంటే పైన మనం కన్స్ట్రెంట్ నేమ్ ఏదైతే రాసామో అది మీకు ఎర్రర్లో కనిపిస్తుంది, అంటే ఆ పర్టికులర్ కన్స్ట్రెంట్లో ఎర్రర్ ఉంది చూసుకోండి అని చెప్తుంది. సో అదేవిధంగా నౌ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద నల్ వాల్యూస్. ఎంప్లాయీ నెంబర్లో నల్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నల్ని అలౌ చేస్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. అంటే మనకి ప్రైమరీ కీ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు, యాజ్ వెల్ యాజ్ నల్ వాల్యూస్ని కూడా అలౌ చేయదు. మరి సింపుల్ ప్రైమరీ కీకి కాంపోజిట్ ప్రైమరీ కీకి డిఫరెన్స్ ఏంటమ్మా? సింపుల్ ప్రైమరీ కీ అంటే ద ప్రైమరీ కీ ఆన్ 1 కాలం, ఓన్లీ ఒక కాలం పైన మాత్రమే మీరు ప్రైమరీ కీ రాస్తుంటే దాన్ని ఏమంటారమ్మా? సింపుల్ ప్రైమరీ కీ అంటాం. అదే మీరు ప్రైమరీ కీ అనేది మల్టిపుల్ కాలమ్స్ మీద రాస్తే దాన్ని ఏమంటారమ్మా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. కాంపోజిట్ ప్రైమరీ కీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడమ్మా, నేను ఒక టేబుల్ లాగిన్ 1 అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. యూ కెన్ క్రియేట్ ఎనీ టేబుల్, యువర్ విష్. టేబుల్ పేరు ఏం పెట్టుకున్నా మీ ఇష్టం అమ్మా. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను లాగిన్ 1 అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. లోపల మనకి కాలమ్స్ ఏమున్నాయి? యూజర్ నేమ్ అనేది ఒకటి, పాస్వర్డ్ అనేది ఒకటి, 2 కాలమ్స్ తీసుకున్నాను. 2 కాలమ్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ చూడండి, కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. అమ్మ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కదా. ఎగ్జాంపుల్గా నేను నేమ్ ఏమి ఇచ్చాను చూడండి, ఇక్కడ సిపికే అంటే నా భాషలో కాంపోజిట్ ప్రైమరీ కీ. మీకు ఇలా సిపికే నచ్చకపోతే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే, సిపికే అండర్స్కోర్ కన్స్ట్రెంట్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. యూ కెన్ రైట్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్. నెక్స్ట్ అమ్మ టైప్ తర్వాత ఇక్కడ చూడమ్మా, నేమ్ తర్వాత ఏం రాస్తాం? ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. సో టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఏంటమ్మా? ప్రైమరీ కీ కదా. ప్రైమరీ కీకి మధ్యలో కంపల్సరీ ఏముంటుంది? దెర్ ఈజ్ ఏ స్పేస్. అండ్ ఈ ప్రైమరీ కీ అనేది ఒక కాలం పైన కాదమ్మా, ద ప్రైమరీ కీ ఆన్ మల్టిపుల్ కాలమ్స్. ప్రైమరీ కీ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ ప్రైమరీ కీ. చూడండి, ప్రైమరీ కీ అనేది ఇక్కడ మనం ఎన్ని కాలమ్స్ పైన అప్లై చేస్తున్నామా? వీఆర్ అప్లయింగ్ ద ప్రైమరీ కీ ఆన్ 2 కాలమ్స్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. 2 కాలమ్స్ పైన అప్లై చేయమని చెప్తున్నాను. అంటే ఇది ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ రాము అని ఇచ్చానమ్మా, పాస్వర్డ్ ఏమి ఇచ్చాను? సమ్ XYZ అని ఇచ్చాను. యూజర్ నేమ్ రాము, ద పాస్వర్డ్ ఈజ్ XYZ. ఓకే, ఇట్ ఈస్ గుడ్, ఇది పాస్ అవుతుంది. సో మరలా డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు అగైన్ యూజర్ నేమ్ రాము అని ఇచ్చాను, పాస్వర్డ్ ABCD. ఇక్కడ రాము అనేది డూప్లికేట్ అయింది కదమ్మా. పైన మనం రాము రాసాం, ఇక్కడ కూడా రాము అని రిపీట్ చేస్తాం, అంటే రాము అనే నేమ్ ఇక్కడ ఏమైంది? డూప్లికేట్ అయింది. డూప్లికేట్ అయినప్పటికీ కూడా ఇది మనకి పాస్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుదాము. రీజన్ ఏంటి అంటే ఈ కాంపోజిట్ ప్రైమరీకి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇండివిజువల్లీ ఇట్ కెన్ బి డూప్లికేట్. ఇండివిజువల్లీ ఇట్ కెన్ బి డూప్లికేట్, బట్ ద కాంబినేషన్ షుడ్ నాట్ బి డూప్లికేట్. ద కాంబినేషన్ షుడ్ నాట్ బి డూప్లికేట్. ఇక్కడ మీరు ఏదైతే కాంబినేషన్ రాశారో ఈ కాంబినేషన్ అనేది మీకు డూప్లికేట్ అవ్వకూడదమ్మా. అంటే మరలా మీరు ఇంకొకసారి రాము XYZ అని రాశారనుకున్నాం. చూడండి, ఇలా మీరు పైన రాము XYZ రాశారు, మళ్ళీ ఇంకోసారి రాము XYZ సేమ్ కాంబినేషన్ రిపీట్ చేశారనుకోండి, అప్పుడు మీకు అదేం చూపిస్తుందమ్మా? ఫెయిల్ అని చూపిస్తుంది. ఇండివిజువల్లీ ఇట్ కెన్ బి డూప్లికేట్. రాముని మీరు డూప్లికేట్ చేయొచ్చు, ABCDని డూప్లికేట్ చేయొచ్చు. ఓకేమా? సో individually it can be duplicate, only the combination should not be duplicate in the composite primary key. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద చెక్ కన్స్ట్రెంట్. చెక్ కన్స్ట్రెంట్. వన్ మోర్ థింగ్, మనకి రేపు ఎల్లుండి క్లాస్ ఉండదమ్మా. టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో, సాటర్డే సండే మనకి క్లాసెస్ ఉండవు.
సో నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆన్ మండే ఉంటుంది. సో మనం ఎస్క్యూఎల్ పైన ఇంకో 3 days మాట్లాడుకుంటామా, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో ఈ 3 days మనం ఎస్క్యూఎల్ పైనే మాట్లాడుకుంటా. సో దీని తర్వాత జాయిన్స్ చెప్తాను. మనకి కన్స్ట్రెంట్స్ అయిపోయిన తర్వాత క్వరీస్, సబ్ క్వరీస్, జాయిన్స్ ఇవన్నీ కూడా 1 by 1 మనం మాట్లాడుకుందాం. సో ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్, మే 1st నుంచి కోర్ జావా క్లాసెస్లో ఎంటర్ అవుతాము. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కోర్ జావా ఫ్రమ్ మే 1st. ఓకే, అండ్ రేపు ఎల్లుండి క్లాస్ ఉండదు. సాటర్డే, సండే అవర్ నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే సేమ్ టైంకి మనకు క్లాస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చెక్ కన్స్ట్రెంట్ ఇష్యూకి వస్తే, చెక్ కన్స్ట్రెంట్ అనేది కండిషన్స్ కోసం, ఫర్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈఎంపీ అనే ఒక టేబుల్ తీసుకున్నాము. ఈఎంపీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఇచ్చాను చూడండి, మీకు క్లారిటీగా తెలియాలని కలర్స్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉండేవి కాలమ్ నేమ్స్ అమ్మా. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, డిపార్ట్మెంట్ నెంబర్. మా ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఒక టేబుల్లో మీరు ఎన్ని కన్స్ట్రైంట్స్ అయినా యాడ్ చేయొచ్చు. యూ కెన్ యాడ్ మల్టిపుల్ కన్స్ట్రైంట్స్ విత్ ఇన్ సింగిల్ టేబుల్. ఒక టేబుల్లో మీరు ఎన్ని కన్స్ట్రైంట్స్ అయినా యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ పైన మనం ఒక కన్స్ట్రైంట్ యాడ్ చేసాం. ఏంటమ్మా, ప్రైమరీ కీ అనే కన్స్ట్రైంట్ని యాడ్ చేసాం. ఎంప్లాయీ నెంబర్ పైన మనం యాడ్ చేసిన కన్స్ట్రైంట్ ఏంటమ్మా, ప్రైమరీ కీ. ఎంప్లాయీ ఏజ్ పైన మనం యాడ్ చేస్తున్న కన్స్ట్రైంట్ ఏంటమ్మా, చెక్ కన్స్ట్రైంట్. అంటే ఒకే టేబుల్లో మీరు ఎన్ని రకాల కన్స్ట్రైంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో చిన్న విషయం అమ్మా, చూడండి, కన్స్ట్రైంట్ సింటాక్స్ ఏం చెప్పుకున్నా, కన్స్ట్రైంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ అండ్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ అని చెప్పుకున్నాం. అయితే ఈ నేమ్ రాసేటప్పుడు ఒక చిన్న కేర్ తీసుకోవాలి మనం. ఈ నేమ్ అనేది ఒక డేటాబేస్లో, అంటే మీ డేటాబేస్లో ఒకసారి మీరు ఎంటర్ చేసిన నేమ్ మరలా డూప్లికేట్ అవ్వకూడదు. వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ టు రైట్, యూ కెన్ గివ్ అ నేమ్. మీకు నచ్చిన పేరు ఇక్కడ రాసుకోవచ్చు. కాకపోతే ఆ నేమ్ అనేది మీ డేటాబేస్లో డూప్లికేట్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది బ్యాంక్ అనే డేటాబేస్ అన్నాం. మన బ్యాంక్ డేటాబేస్లో ఒకసారి మీరు ఒక నేమ్ రాశారనుకోండి ఒక కన్స్ట్రెంట్కి, ఆ నేమ్ మరలా ఎక్కడ కూడా డూప్లికేట్ మీరు చేయకూడదండి. సో దట్స్ వై ప్రీవియస్గా మనం పీకే కన్స్ట్రెంట్ అని రాసాం. సో ఇక్కడ ఏం రాసాం చూడమో, పీకే కన్స్ట్రెంట్ 2 అని రాసాం. అంటే ఆ నేమ్ మరలా డూప్లికేట్ చేయకూడదు, రెండోసారి అదే పేరు వాడకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం పీకే కన్స్ట్రెంట్ 2 అని తీసుకున్నాం. ఇది ప్రైమరీ కీ అంటే అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ అండ్ ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూ. ప్రైమరీ కీతో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా, నల్ వాల్యూస్ని అలౌ చేయదు, యాజ్ వెల్ యాజ్ డూప్లికేట్ వాల్యూస్ని కూడా అలౌ చేయదు. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంప్లాయీ ఏజ్ పైన మనం యాడ్ చేసే కన్స్ట్రెంట్ ఏంటమ్మా, చెక్ కన్స్ట్రెంట్. కన్స్ట్రెంట్, ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఈస్ చెక్ కన్స్ట్రెంట్. నేమ్ ఏదైనా రాయొచ్చు కదమ్మా. ఫస్ట్ నేమ్ ఏం రాసాను చూడండి, సీకే కన్స్ట్రెంట్ 1, అంటే నా భాషలో చెక్ కన్స్ట్రెంట్ 1. సో ఇక్కడ ఏం కండిషన్ రాస్తున్నాను చూడమ్మా, వాట్ ఈస్ ద కండిషన్ హియర్, అంటే సేమ్ లైన్లోనే రాయాలమ్మా. మనకి ఇక్కడ ప్లేస్ సరిపోక నెక్స్ట్ లైన్లో రాశాను. సో ఇక్కడ కండిషన్ ఏం రాశాను చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 15 అండ్ లెస్ దాన్ 25. అంటే మీరు ఇక్కడ ఏజ్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో ఎంప్లాయీ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 15 కన్నా ఎక్కువ ఉండాలి, లెస్ దాన్ 25 కన్నా తక్కువ ఉండాలి. లైక్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ కండిషన్, యూ కెన్ గివ్ ఎ కండిషన్ హియర్. అండ్ అగైన్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఒక కాలం అమ్మ, 4th కాలం. డిపార్ట్మెంట్ నెంబర్ పైన కూడా మనం సేమ్ చెక్ కన్స్ట్రెంట్ ఇస్తున్నాము. సో కాకపోతే కన్స్ట్రెంట్ నేమ్ మనకి డిఫరెన్స్ తెలియాలని పైన చెక్ కన్స్ట్రెంట్ 1 అని తీసుకున్నాను, దీనికి ఏం తీసుకున్నానమ్మా, చెక్ కన్స్ట్రెంట్ 2 అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం కండిషన్ ఏ రాస్తున్నాం చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తే ఈ నెంబర్స్లో ఇది ఒక నెంబర్ని సపోర్ట్ చేస్తుంది. ఇట్ విల్ సపోర్ట్ 1 నెంబర్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఐదర్ 10 ఆర్ 20 ఆర్ 30, ఇక్కడ ఉండే నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, అంతేగాని 10కి 20కి మధ్యలో ఏదైనా నెంబర్ ఇస్తే నో, ఇట్ విల్ నాట్ అలౌ. 20కి 30కి మధ్యలో ఏదైనా నెంబర్ ఇస్తే అలౌ చేస్తున్నామో అలా అలౌ చేయదు. ఐదర్ 10 ఆర్ 20
ఆర్ 30. సో ఒకసారి ప్రోగ్రామ్ మనం రన్ చేసేటప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు ఎంప్లాయీ నెంబర్ 1 2 టైమ్స్ ఇచ్చారనుకున్నామా, ఎంప్లాయీ నెంబర్ 1 2 టైమ్స్ ఇచ్చారనుకోండి, అది మీకు ఫెయిల్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏ ఎర్రర్ వస్తుందమ్మా, ప్రైమరీకి కన్స్ట్రెంట్ 1 చూడండి పైన టాప్లో ఎంప్లాయీ నెంబర్ దగ్గర మనం డూప్లికేట్ ఇస్తే అలౌ చేద్దాం, ఇది ప్రైమరీకి కదా, మీకు ఎర్రర్లో ఈ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు టాప్లో ఏదైతే నేమ్ రాశారో పీకే కన్స్ట్రెంట్ 2 అది మీకు ఎర్రర్లో కనిపిస్తుందమ్మా. సో అదేవిధంగా మీరు ఎంప్లాయీ తలక ఏజ్ అనేది 13 ఇయర్స్ ఇచ్చారనుకోండి, ఎంప్లాయీ ఏజ్ 13 ఇయర్స్, అది కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏం కనిపిస్తుందమ్మా, సీకే కన్స్ట్రెంట్ 1 అంటే అర్థం ఏంటమ్మా, చెక్ కన్స్ట్రెంట్ 1 కదా ఇక్కడ మన ఏజ్ పైన ఇచ్చినటువంటి కండిషన్ అమ్మా. సో అదేవిధంగా డిపార్ట్మెంట్ నెంబర్ ఐదర్ 10 ఆర్ 20 ఆర్ 30 ఇవ్వాలి కదమ్మా, బట్ మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమి ఇస్తున్నాను చూడండి, ఎగ్జాంపుల్గా 5 అని ఇచ్చాను. అప్పుడు మీకు వచ్చేటటువంటి ఎర్రర్ ఏంటమ్మా, సీకే కన్స్ట్రెంట్ 2. సో ఇది కూడా ఒకసారి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో ఈరోజు మనకి కన్స్ట్రెంట్స్ అన్నీ చెప్పుకోవడానికి టైం సరిపోదమ్మా. నెక్స్ట్ క్లాస్లో, మండే రోజు క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రిమైనింగ్ కన్స్ట్రెంట్స్. సో రిమైనింగ్ కన్స్ట్రెంట్స్ మనం మండే చూద్దాం. ఓకే, సో ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పుకుందాం. డ్రాప్ టేబుల్ ఈఎంపి. ఓకే, సో ఇప్పుడు చూడమ్మా, క్రియేట్ టేబుల్ ఈఎంపి. ఎన్ని కాలమ్స్ అమ్మా, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫైన్, ఇట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ గుడ్. మళ్ళీ ఎంప్లాయీ నెంబర్ 1 అనేది డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నానమ్మా, ఇది ఫెయిల్ అవుతుంది. మనకి ఎర్రర్లో ఏం రావాలమ్మా, సీకే కన్స్ట్రెంట్ 1 అంటే చూడండి ఎర్రర్ చూడమ్మా, సారీ పీకే ప్రైమరీకి కన్స్ట్రెంట్ 2 అనేటటువంటి ఎర్రర్. ఎందుకమ్మా, వీఆర్ ట్రయింగ్ టు డూప్లికేట్ ద ఎంప్లాయీ నెంబర్ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి ఎర్రర్ ఏంటమ్మా, ఈ ప్రైమరీకి సంబంధించిన ఎర్రర్ అని చెప్పి మనకి క్లియర్గా చూపిస్తుంది. సో అదే మీరు ఎంప్లాయీ నెంబర్ బాగానే ఇచ్చారు, బట్ ఇక్కడ ఏజ్ అనేది రాంగ్ ఇచ్చాడు. సరే తీసేది, ఏజ్ అనేది రాంగ్ ఇచ్చారమ్మా. ఏజ్ 13 ఇయర్స్ ఇచ్చారు. ఏజ్ 13 ఇయర్స్ ఇస్తే అప్పుడు మనకి చెక్ కన్స్ట్రెంట్లో ఎర్రర్ రావాలి కదమ్మా. చెక్ కన్స్ట్రెంట్లో మనకు చూడండి ఇక్కడ బాటంలో ఎర్రర్ చూడమ్మా, ఎక్కడ వచ్చింది, సీకే కన్స్ట్రెంట్ 1 అంటే అర్థం ఏంటమ్మా, దర్ ఈజ్ అ ఇష్యూ విత్ చెక్ కన్స్ట్రెంట్ 1. చూడండి మీరు టేబుల్ చూసేటైతే సీకే కన్స్ట్రెంట్ 1 అనేది ఫస్ట్ చెక్ కన్స్ట్రెంట్, అక్కడ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 15. సో లాస్ట్లో చూడమ్మా, డిపార్ట్మెంట్ నెంబర్లో రాంగ్ ఇస్తున్నాను, డిపార్ట్మెంట్ నెంబర్ 5 అని ఇస్తున్నానమ్మా. ఐదర్ 10 ఆర్ 20 ఆర్ 30 ఉండాలి, బట్ నేను డిపార్ట్మెంట్ నెంబర్ 5 అని ఇచ్చాను. అప్పుడు మీకు ఎర్రర్లో ఏం కనిపిస్తుంది చూడండి, చెక్ కన్స్ట్రెంట్ సీకే కన్స్ట్రెంట్ 2 అని చెప్పి మనకి ఎర్రర్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కన్స్ట్రెంట్స్ ఏంటంటమ్మా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ చూసాం, తర్వాత నాట్ నల్ చూసాం, తర్వాత ప్రైమరీకి సింపుల్ ప్రైమరీకి అండ్ కాంపోజిట్ ప్రైమరీకి అనేది చూసాం. సో నెక్స్ట్ చెక్ కన్స్ట్రెంట్ అనేది చూసాము. సో నెక్స్ట్ మండే రోజు వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అండ్ ఫారెన్ కీ కన్స్ట్రెంట్. డిఫాల్ట్ కన్స్ట్రెంట్, ఫారెన్ కీ కన్స్ట్రెంట్ అండ్ కొన్ని క్వరీస్, నెస్టెడ్ క్వరీస్ అంటే ఏంటి, ఈ సబ్ క్వరీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మండే రోజు క్లాస్లో చూద్దాం. ఇవన్నీ ఒకసారి ఇంట్లో చెక్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన 10:40 క్లాస్లోకి రండమ్మా.